అనేది లేదు. చేసుకుందామని ఇంకోటి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మేము అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కదా, పత్తి సాగు చేస్తున్నప్పుడు ఎక్కువ పూత రావాలంటే ఓ మందు కొడదాం, ఆ మందు కొడితే ఎక్కువ పూత వస్తుంది, లేకపోతే ఆ పర్టికులర్ సీడ్ వాడితే ఎక్కువ ఈల్డ్ వస్తుంది, ఇది ఎక్కువ ఉంటుంది. సాయిల్లో ఏముంటుంది, మనం ఏమిస్తున్నాం దానికంటే ఆ విత్తనం వాడడం వల్ల ఎక్కువ ఈల్డ్ వస్తుందని పూత రావడం కోసం జీన్స్లో ఉంటుంది కొంత. అంటే ఒక రకం కంపెనీ సీడ్ కొంచెం దిగుబడి ఎక్కువ ఇస్తుంది అనేది దాంట్లో ఉన్న జీన్ పరంగా దిగుబడి ఉంటుంది. కానీ పూత రావడానికి మందులు లేవు. నేను పత్తికి పూత రావడం కోసం మందులు కొట్టడం మేము కూడా కొట్టాం, అది తప్పు. పత్తికి పూత రావడానికి మందులు స్ప్రే చేయాలనేది నానుడిగా సాగుతోంది. కాపు రావాలంటే ఒక మంది అంటాడు, ఆడేదో ఇస్తాడు, ఆడికి పాండిత్యం తెలియదు, ఈడికి పాండిత్యం తెలియదు ఇక్కడ. సో అన్నిటికీ గ్రోత్కి సంబంధించిందే పడతారు. మీరు ఒకటి గమనించారు లేదో, ఏ డీలర్ అయినా సరే ఒక రైతు వెళ్ళి నాకు పూత రావడానికి ఒక మంది ఇవ్వు అంటే ఆడు పెరుగుదల వచ్చేది ఇస్తాడు, దాన్ని గ్రోత్ ప్రమోటర్ అంటారు. అది మాత్రమే ఇస్తాడు, అది తీసుకెళ్ళి కొడతాడు, పచ్చగా రాగానే ఇదే పని చేసింది అంటాడు, పని చేసిందని వేస్తాడు. రైతు కూడా అంతే. రైతు ఒకటి తీసుకెళ్ళి స్ప్రే చేసిన తర్వాత దాని పనితనాన్ని దేంట్లో చూస్తున్నాడు అంటే పెరుగుదలలోనే చూస్తున్నాడు. మళ్ళీ విజిబుల్ డెవలప్మెంట్ లా కనపడుతుంది, అది ఒక్కటే కనిపిస్తుంది. సో అంటే నత్రజని, మెగ్నీషియం సల్ఫేటు ఇవి వాడితే పెరుగుదల వస్తుంది. సో దాన్ని క్యాష్ చేసుకుని చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఏమి ఇచ్చినా అందులో పెరుగుదలకు సంబంధించినవి కలిపేసి ఇచ్చేస్తున్నారు. ఓకే, రైతుని మభ్యపెట్టడం కోసం. సో రైతు వచ్చి గొడవ చేయడం, సో అది స్ప్రే చేయగానే ఒక 4 రోజులకి పచ్చగా గ్రోత్ కనపడిందా లేదా అంతే, వాడు అదంతా మర్చిపోతాడు దాన్ని. తర్వాత సార్ మేజర్గా ఫార్మర్ సూసైడ్స్కి గ్రామీణ ప్రాంతాల్లో మేము చూస్తుంది ఎక్కువగా పెట్టుబడి భారం పెరిగిపోతుంది. పెట్టుబడి ఇప్పుడు మిర్చి ఒక ఎకరా వేసారంటే పెట్టుబడి 70,000, 80,000, ₹1,00,000 కూడా పెట్టుబడులు పెట్టేదాకా వెళ్ళిపోతున్నారు. పెట్టుబడి భారం పెరగకుండా తగ్గడం కోసం ఏం చేయాలి? దీనికి కారణం ఏంటంటే మెయిన్ వ్యవసాయ విధానమే కారణం. అంటే మొక్క దానికి అందాల్సినటువంటి పోషకాలన్నీ సక్రమంగా దాని స్టేజ్ని బట్టి పెరిగే సమయంలో, పూత సమయంలో, కాయ సమయంలో దానికి ఏమేమి అందాలనో అవన్నీ తెలుసుకొని అందించినప్పుడు మొక్కకు తెగులు కూడా రావు. ఇప్పుడు మనము కోవిడ్ టైంలో ఒకటి మనతో పోల్చుకుందాం, సింపుల్. కోవిడ్ టైంలో మనకు విపరీతంగా సేల్స్ వచ్చింది విటమిన్ ట్యాబ్లెట్స్కి. అందరూ వరుస పెట్టి ట్యాబ్లెట్స్ ఈవెన్ అవి దొరకడం కూడా కష్టమైపోయింది. అంత ప్రైస్ కూడా పెంచినా కూడా మొత్తం అందరం వెళ్ళి మనం విటమిన్ ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయ్యాం. అవి అన్నీ వేసుకున్నాం. విటమిన్ అంటే పోషకమే కదా. అంటే ఒక వ్యాధిని కంట్రోల్ చేయడం కోసం, రాకుండా ఉండడం కోసం ప్రికాషనరీగా మనము విటమిన్స్ అవి ఇవి వాడతాం. ప్లస్ మనకి ఏదన్నా కంటి చూపు తగ్గిందంటే పలానా విటమిన్ లోపం అని అదేనే ఉంటాం కదా. మొక్కకు కూడా అంతే. రైతు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి ఒక రోగం వచ్చిందంటే ఫస్ట్ ఒక డెఫిషియన్సీతో రోగం స్టార్ట్ అయి ఉంటుంది. అంటే ఒక పోషక విలువల లోపంతోనే తెగులు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ తెగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరిపుష్టిగా దానికి అన్ని రకాల పోషకాలు అందించాలి. అక్కడ వెనుకబడుతున్నాం మనం. అక్కడ వెనుకబడి తెగులుగా మారిన తర్వాత ఆ తెగులును కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. రోగం వచ్చినప్పుడు డాక్టర్కి డబ్బులు ఎక్కువ పెడుతున్నాం, అది తినడానికి ఎక్కువ పెట్టట్లేదు. అది సమస్య, అది అక్కడ ప్రాబ్లం. చాలా మంది చెప్పేది అదే కదా. మనం ఎంతసేపు ఇంట్రెస్ట్గా మనిషి ఏం తినాలా అనే దానికి చెప్తున్న ఎక్కువ ఛానల్స్ చూస్తాం, మనం ఎక్కువ మంది వీడియోలు చూస్తుంటాం. కానీ ఫార్మర్స్ ఏంటంటే ఆ మొక్కకి ఏమి ఇవ్వాలా అనేది వీడియోలు చూడరు. వెరీ వ్యాలిడ్, అది చూడరు అనమాట. సో దానికి కరెక్ట్గా పోషకాలు దాన్ని దశను బట్టి అందిస్తే దాని జోలికి తెగులు రావు, పురుగులు రావు. అది బలవర్తకంగా ఉంటుంది కాబట్టి మొక్క దేనైనా ఎదుర్కోగలుగుతుంది. రెసిస్టెన్స్ వస్తుంది. చిన్న తెగులు ఏదైనా వచ్చినా దాన్ని తట్టుకోగలుగుతుంది. ప్లస్ ఆ చిన్న తెగులు వచ్చినా సరే నువ్వు తక్కువ ఖరీదు పెట్టి ఒక తెగులు మందు స్ప్రే చేసినా కంట్రోల్ లేకొస్తుంది. ఎప్పుడైతే నువ్వు దానికి బలమైన పోషకాలు అందించకుండా, సరైన పోషకాలు అందించకుండా కేవలం తెగులు మీదనే దృష్టి పెట్టి ఆ తెగుళ్ళ మందులని నువ్వు 3 రోజులకు ఒకసారి స్ప్రే చేసినా సరే అది కంట్రోల్ కాదు. కంట్రోల్ కాదు. అందువల్ల మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 3 రోజులకు ఒక స్ప్రే చేస్తారు. సో దానివల్ల పెట్టుబడి పెరిగిపోతూ ఉంటుంది. సో వాళ్ళు మీకు చెప్పా కదా, వాళ్ళు వీక్లీ వన్స్ ఆకును చెక్ చేసి ఏం లోపం ఉంది అని చెప్పేసి వెంబడే దానికి అంటే కింద ఎరువులు ఏమి ఇవ్వాలా అనేది దాని మీద దృష్టి వాళ్ళకి. గ్రోత్ను బట్టే కదా మొక్కలో టెస్ట్ చేసుకొని ఆ దశలో ఏముండాలో అవి లేవు అనేది చెక్ చేసుకొని దాన్ని అందిస్తాడు వెంబడే. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు తెగులు అనేది రావు, దిగుబడి పెరిగిపోతూ ఉంటుంది, మంచిగా క్వాలిటీ కూడా వస్తుంది, కీపింగ్ టైం ఉంటుంది. అంటే మెయిన్ రైతులు దృష్టి పెట్టింది ఏంటంటే కీపింగ్ టైం అంటే నిల్వ సామర్థ్యం. మన రైతు పండించే పంటకి దిగుబడికి నిల్వ సామర్థ్యం ఉండదు.
రీజన్? విదేశాల్లో పండించే రైతు తన పంట సపోజ్ టొమాటో మనం కట్ చేసామనుకోండి, 2-3 రోజుల తర్వాత దాని పని కథం. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే 2-3 రోజులు కథం అయిపోతాయి బయట ఉంటే. అదే టొమాటో బయట వాళ్ళ దగ్గర కనీసం అంటే కనుక 1 వీక్ నుంచి 8 డేస్ వరకు వస్తుంది బయటే ఉంటాయి, ఫ్రీజ్ చేయకుండానే. దాని నిల్వ సామర్థ్యం అంటారు. దానికి కారణం ఏంటంటే దాంట్లో మనం కట్ చేసినప్పుడు ఆల్రెడీ దానికి తెగులుకు సంబంధించిన అవశేషాలు ఉండిపోతున్నాయి. అది హార్వెస్ట్ చేసినా సరే దాని మీద దాడి చేసి అది తొందరగా పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. సో హార్వెస్ట్ చేసే టైంకి దాంట్లో అవశేషాలు ఏవి, తెగులుకు సంబంధించిన అవశేషాలు ఏవి ఉండకూడదు. సో ఇది మన వాళ్ళ దగ్గర లేదు. కట్ చేస్తున్నామా, మార్కెట్కి తీసుకెళ్తున్నామా, ఆడ దాన్ని ఆపుకోలేక వెంటనే ప్రెజర్కి అమ్మేసి ఏ ధర ఉంటే ఆ ధర దాన్ని అమ్మేసుకొని బయటపడిపోతున్నారు. ఓకే, ఇప్పుడు మూస పద్ధతి వదిలేయాల్సిన అవసరం ఇది. మీరు మూస పద్ధతి వదిలేస్తే కొంచెం బ్రెయినీతో పనిచేయగలిగితే దిగుబడి పెరుగుతుంది. ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇది ఒక నానుడిగా చేసుకోవాలా రైతులు అని చెప్పేసి పెడుతున్నా. అధిక ఎత్తు, అధిక ఆకులు, అధిక పచ్చదనం నాశనానికి, వ్యవసాయ నాశనానికి దారితీస్తాయి. ఓకే, పచ్చదనం మంచిది కాదు. అవసరానికి మించిన ఎత్తు మంచిది కాదు, అవసరానికి మించిన పచ్చదనం మంచిది కాదు, అవసరానికి మించిన ఆకులు మంచిది, దిగుబడి నీవు. సో అవన్నీ నిజానికి ఆ చెట్టుకు వస్తున్నాయి కదా, మనం ఇస్తున్నాయి, మనమే దాని గమనాన్ని మారుస్తున్నాం. కరెక్ట్, దాని గమనాన్ని మనం మారుస్తున్నాం. అంటే వరి వేసే రైతు నేను గడ్డి కోసం వేస్తున్నానా, ధాన్యం కోసం వేస్తున్నానా డిసైడ్ చేసుకొని వరియాలి. ఓకే, అప్పుడు అర్థమవుతుంది నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని. ఓకే.